ఏంట్రా మామ అర్జెంట్గా రమ్మన్నావు? అర్జెంట్గా రమ్మన్నా ఒక ఐడియా వచ్చింది. ఏంటి చెప్పాను చెప్పు. అది చేస్తారుగా పండుగ, అది చేసినట్టు కూడా మన పండుగ వస్తుందిగా, క్రిస్మస్ పండుగ గట్టిగా చేద్దామా? అసలు మనం చర్చికి వెళ్ళాం కదా మామ, అసలు మనకు పండుగ ఏంట్రా? అదేంటి అసలు మనం 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 క్రిస్మస్ చేయకపోవడం ఏంది? మనం కూడా చేయాలి ఖచ్చితంగా పండుగ. అసలు మనం వెళ్ళాం కదన్న, ఎన్నినా వెళ్ళ పని మనం పండుగ చేయాలి రా అంతే. మామ ఇదంతా కాదు, ఆ పని నేను చెప్తున్నా, మన పండుగ చేద్దాం. చేద్దాం మామ. సరే అలాగే చేద్దాం. డబ్బులు అందరి పోయి వేసుకున్నావా లేకపోతే? మామ మనకి సిగరెట్గా డబ్బులు లేవు, ఆలోచించి ఒక మాట. అట్టే పోగు చేసి చేద్దాం. పండుగ మటుకి నెంబర్ 1 డీజేలు ఉండ. ఒక మాట నేను చెప్తానండి, మా ప్రతి ఇంటికి డబ్బులు అడుగుతామా? మన చూసి డబ్బులు ఎవడెత్తాడు మావా? వాళ్ళు ఎత్తారు మావా, అడిగితే పండుగ చేస్తే వాళ్ళు ఎవరండి? ఎందుకోరు ఇస్తారు, చెప్తారండి పండుగ చెప్తే ఏమో అడిగితే మా ఎత్తారా అన్నది నా డౌట్ మావా. ఎందుకంటే ఆయనకి వెళ్ళి అడుగుదాంపా, వాళ్ళే ఎత్తారు. ఎందుకు భాష గారిని ఎవరు పెడతా ఉంటావు? ఏ భాష అయితే బాగుంటది? అత్తగారు ఎవరిని పెట్టేది ఏందయ్యా? మన అమ్మాళ్ళు మన ఇంట్లో వాళ్ళు వెళ్తున్నారు కదా, ఆయన పెడతాం. ఆ రోజు ఆయన పెట్టేసి కాకుండా క్రిస్మస్ కదా మనం మెయిన్, క్రిస్మస్ గురించి అంటే ఏంటి అని చెప్పేసి తప్పులు మాట్లాడి చెప్పి చేసి పంపాను. నువ్వు ఆర్డర్ వేసుకుందాం. నీ దగ్గర ఎంత ఉన్నామా? అయితే ఫోన్పేలో ఒక 20 మావా. 20 రూపాయలా? నీ దగ్గర వస్తానేమా? నా దగ్గర ఫోన్పేలో 50 రూపాయలు మావా. 50 ఉంది. 20 రూపాయలు 56 రూపాయలు, 50 రూపాయలు మావా. నా దగ్గర 7 రూపాయలు ఉన్నాయి, సరేనా? 7 రూపాయలా? 7 రూపాయలు మరి ఏ బాగా మాటలేమో తీర్చారు మరి ఎట్లా చేద్దండి? అందరూ అడుగుదామా? మన దగ్గర మన సంఘస్థులు ఉన్నారు కదా, మన సంఘస్థులు సంఘానికి వచ్చే ప్రతి ఒక్కరి దగ్గర డబ్బులు వసూలు చేస్తే భోజనాలు పెడితే వాళ్ళందరూ ఇచ్చిన డబ్బులతో కోపాలు బెమ్మానంగా అయితే భోజనాలు ఏ ఇబ్బంది. భాస్కర్ దగ్గరికి వెళ్దాం, బాగుంది. మన వెళ్ళిపోతాడు మళ్ళీ. గుడివారం మచిలీపట్నం నుంచి మంచి రోజులు తెప్పించేసాక ఇక్కడ వెళ్ళిపోయి చేసుకొని వచ్చేసి ఎక్కేద్దాం. రొయ్యలు తీసుకున్నా కానీ రొయ్యల కంటే కూడా మంచి మటనే నెంబర్ 1 ఊళ్ళో ఏ విషయంలో నేను చూస్తాను. సరే మామ, మీరు వెళ్ళండి పాస్టర్ గారి దగ్గరికి, నేను మళ్ళీ వచ్చి కలుస్తాను, పని ఉంది కొంచెం. ఏం లేదండి, క్రిస్మస్ చేస్తున్నాం అనుకుంటున్నాము. మీరు సువార్త చెప్తానికి పిలుస్తామని చెప్పి వచ్చాము. క్రిస్మస్ ఈసారి మనం గ్రాండ్గా చేస్తున్నామండి. డీజే పెట్టాము, పాటలు, సాంగ్స్, టపాకాయలు, భోజనాలు భారీ స్థాయిలో పెట్టడం, చాలా గ్రాండ్గా సెలబ్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నామండి ఈ సంవత్సరం. క్రిస్మస్ అంటే ఏమనుకుంటున్నారు? డ్యాన్స్ వేసుకోవటం, అల్లరితో కూడిన ఆటపాటలు చేసుకోవటం, ఈ ప్రోగ్రామ్స్ అన్ని పెట్టి అట్లా చేయటం అనేది క్రిస్మస్ అని మీరు అనుకుంటున్నారా? అదే కదండి క్రిస్మస్ అంటే అందరూ చేసేది. డాన్స్ పెడతారు, ఏదో మీరు జింగింగ్ చేస్తారు. క్రిస్మస్ కాదు, క్రిస్మస్ అంటే క్రీస్తుని హృదయపూర్వకంగా మనసారా దేవుణ్ణి ఆరాధించడం. క్రిస్మస్ అంటే తెలియకుండా లోకానుసారంగా ఈ టపాకాయలు పేల్చడం, తర్వాత డ్యాన్స్ వేయటం, డీజేలు పెట్టడం, భోజనాలు చేసుకోవడం, కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇవన్నీ ఆచారంతో కూడినటువంటి పద్ధతులు. ఇది మా పితరుల దగ్గర నుంచి ఇదే ఆచారాలు వస్తూ ఉన్నాయి. అవి చేయకూడదు. ఇప్పుడు మన తరంలో అయినా క్రిస్మస్ అంటే ఏంటి, క్రీస్తుని నిజంగా ఆయన పుట్టు గురించినటువంటి పరమార్థం ఏంటి అని మనం తెలుసుకొని మనస్ఫూర్తిగా ఆరాధించడమే దేవుని క్రిస్మస్ అంటే. ఏమో క్రిస్మస్ అంటే ఇదా? ఏమో మీరు చెప్పండి. క్రిస్మస్ అంటే దేవుని వాకి సెలవుస్తూ ఉంది కదా, ఆత్మను ఆరాధించేవారు పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనసుతోనూ ఆరాధించవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కదా. ఈ రీతిగా కాదు, క్రిస్మస్ అంటే దేవుణ్ణి మన మనస్ఫూర్తిగా ఆరాధించడం అనేది క్రిస్మస్. క్రిస్మస్ అంటే డీజేలు పెట్టి డాన్స్ వేయటం, పాటలు పాడటం, కొత్త బట్టలు కొనుక్కోవటం, ఇట్లా ఆరాధన చేయటం అనేది క్రిస్మస్ కాదు. ఇదంతా లోకానుసారమైంది, లోకస్తులు చేసినట్లుగా చేసే పద్ధతులు ఇవన్నీ. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడి ఉంది కదా, మిమ్మల్ని బట్టే కదా రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 24వ వచనంలో, మిమ్మల్ని బట్టే కదా అన్యజనుల మధ్య నా నామం దూషించబడుతున్నది.
ఆ లేఖనం స్పష్టంగా చెప్తున్నది క్రిస్మస్ చేయాలి, కానీ ఎలా చేయాలంటే లోకానుసారంగా చేయకూడదు, డీజేలు పెట్టుకోకూడదు, పాటలు పాడకూడదు, లోకానుసారమైన పద్ధతుల ప్రకారం చేయకూడదు. దేవుని వాక్యం ఇలా శ్రమిస్తూ ఉంది, దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషులు పారంపర్యచరములను గైకొంచున్నారు అని. ఈ విషయాన్ని గమనించి మనం ఏం చేయాలంటే ఈ పద్ధతులన్నీ మానుకోవాలి. నిజమైన క్రిస్మస్ అంటే ఆయన ఎందుకు పుట్టాడో, ఆయన ఈ లోకానికి రావడానికి గల కారణం ఏమిటో దాన్ని తెలుసుకొని దాన్ని బట్టి మనస్ఫూర్తిగా దేవుని ఆరాధన చేయాలి. దేవుడు మన పాపాల నిమిత్తం వచ్చాడు, మనం మన పాప భారాన్ని మోసి మనల్ని విమోచించి ఆయనతో కలిసి నిత్య జీవంలో బ్రతకాలని ఆయన ఆశపడి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మన పాపాలను మనం తీసేసుకోలేదు, దేవుడే వచ్చి మన పాపాలను తీసేయడం తప్ప మరి ఏ దేవుడును ఏ మనుషుడును ఈ పాపాల యొక్క ప్రతిఫలాన్ని తీసివేయలేడు. అది గమనించి మనం ఏం చేయాలంటే క్రిస్మస్గా ఆరాధన చేయాలంటే దేవుని యొక్క పుట్టుక పరమార్థాన్ని మనం కనుక్కొని ఆ రీతిగా ఎందుకు పుట్టాడో, ఎందుకు రావాల్సి వచ్చిందన్న విషయాన్ని తెలుసుకొని మనం ఆరాధించడం అనేది ప్రాముఖ్యమైన విషయం. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఎందుకు పుట్టాడంటే మన పాపాలు తీసివేయడానికి పుట్టాడన్న సంగతి మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, ఆయన శిలువ రక్తాన్ని శిలువలో ఎందుకు బలిగా అర్పించాడన్న విషయాన్ని మనం ఎప్పుడైతే తెలుసుకుంటామో, తెలుసుకొని ఆయన అంగీకరించి మనం రక్షణ పొందుకుంటే అదే మనకు నిజమైన క్రిస్మస్. ఈ విషయం అర్థమైన ప్రతి వ్యక్తి క్రిస్మస్ చేసుకున్నట్లే. అయ్యగారు ఇప్పుడు వరకు మేము క్రిస్మస్ అంటే డీజేలు, పాటలు, బాంబులు కాల్చుకోవటం, డ్యాన్సులు వేయటం చాలా గొప్పగా ఫీల్ అవుతూ ఉన్నాం అయ్యగారు. క్రిస్మస్ అంటే అలా జరుపుకోవాలనుకుంటాను. కానీ ఈరోజు మీరు చెప్పిన మాటల ప్రకారం ఇస్తే నిజమైన క్రిస్మస్ అంటే మనలో పాపం కొరకు యేసుక్రీస్తు వారు పుట్టారని, ఆయన కూడా స్వత్త రక్షకుగా అంగీకరించాలని చెప్పి మీరు చెప్పారు అయ్యగారు. ఈ సంవత్సరం నుంచి మేము అలాగే క్రిస్మస్ను రియల్ క్రిస్మస్గా జరుపుకుంటాము. యేసుక్రీస్తు వారు రియల్గా మా ప్రభు జన్మించాలని మేము నమ్ముతున్నాం అయ్యగారు. వందనాలు అయ్యగారు. మంచిది మీరు మంచిది వందనాలు.